హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ తెలంగాణలో చిత్ర విచిత్రమైన పొత్తులకు తెరలేవనుందా? దీని గురించి చర్చిద్దాం. తెలంగాణలో కార్పొరేషన్ మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఏ కార్పొరేషన్లో ఎవరు మేయర్ అవుతారు, ఎవరు డిప్యూటీ మేయర్ అవుతారు, ఏ మున్సిపాలిటీలో ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరు వైస్ చైర్మన్ అవుతారు అన్నది ఈ నెల 16న తేలిపోనుంది. అంటే 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ల ఎన్నికైతే జరుగుతుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పార్టీ ఒక్కో రకంగా పొత్తులు పెట్టుకుంటుంది. ఉదాహరణకి కొత్తగూడెం తీసుకుందాం. కొత్తగూడెంలో నిన్నటి వరకు మిత్రులు సిపిఐ, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తేనే సిపిఐ నుంచి కోనమనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే అయ్యారు. అదే కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేసరికి మిత్రులు శత్రువులు అయిపోయారు. 22 డివిజన్లలో సిపిఐ గెలిస్తే 22 డివిజన్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కి మేయర్ రాకూడదని చెప్పి కేటీఆర్ స్వయంగా అక్కడ సిపిఐ ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు. మా సపోర్ట్ మీకు ఇస్తున్నాం, మా 8 మంది కార్పొరేటర్లు సిపిఐకి సపోర్ట్ చేస్తారు, మీరు మేయర్ పదవి అధిరోహించండి, మేయర్ రేసులో మీరు ఉండాలని చెప్పారు. అంటే ఇక్కడ సిపిఐ, బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసినాయి. ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారాపేటలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని టీడీపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. అశ్వారాపేటలో టీడీపీ బీఆర్ఎస్. ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మదిరలో, అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం మదిరలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. అంటే అక్కడ టీడీపీకి కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది. తెలుగుదేశం నుంచి 3 కౌన్సిలర్లు కూడా గెలిచారు మదిరలో. ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వచ్చేసరికి కొన్ని డివిజన్లలో తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. అంటే విచిత్రంగా పొత్తులు చూడబోతున్నాం మనం. అలాగే ఉదాహరణకు బెల్లంపల్లి తీసుకుందాం. బెల్లంపల్లికి వచ్చేసరికి సాధారణంగా అధికారంలో ఎవరుంటే ఇప్పుడు ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు కౌన్సిలర్లు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లైనా లేదా బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లైనా ఇండిపెండెంట్లైనా ఎక్కువగా అధికార పార్టీలకు జంప్ చేసేయాలని చూస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, అధికారంలో ఉన్నాం కాబట్టి మున్సిపాలిటీ ఎలాగైనా మేమే దక్కించుకోవాలని చెప్పి ఒకళ్ళ పూర్తి మెజార్టీ రాకపోయినా ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళని బలవంతంగా అధికార బలం కానీ ధనబలం కానీ ఉపయోగించి పార్టీలో కండువాలుగా పేసుకుంటారు. కానీ బెల్లంపల్లిలో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది. బెల్లంపల్లిలో మొత్తం 34 కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి. 14 కాంగ్రెస్కి వస్తే 14 బీఆర్ఎస్కి వచ్చినాయి. 5 ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ. ఇక్కడ అనూహ్యంగా ఏం జరిగిందంటే కాంగ్రెస్ కౌన్సిలర్, కాంగ్రెస్ రెబల్ నుంచి కౌన్సిలర్, బీజేపీ కౌన్సిలర్ ముగ్గురు కూడా కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి వచ్చేసారు. అంటే బీఆర్ఎస్ బలం 14 నుంచి 17కి చేరుకుంది. ఒకవేళ రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంటే అది కాంగ్రెస్కు నిజంగా చెంపదెబ్బ అని చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీఆర్ఎస్తో సమానమైన సీట్లు వచ్చి కూడా మేనేజ్ చేసుకోలేకపోయిందంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగానే చూడాలి. అక్కడ పైగా మాజీ మంత్రి బెల్లంపల్లి వినోద్ గారు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్ 26 వార్డు కౌన్సిలర్ ఇప్ప కుమారస్వామి, కాంగ్రెస్ రెబల్ కౌన్సిలర్, బీజేపీ కౌన్సిలర్ రామ్మూర్తి ముగ్గురు కూడా కేటీఆర్ సమక్షంలో గులాబీ గుట్టుకి చేరిపోయారు. అంటే 16న ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ 2 రోజుల్లో ఇంకా చాలా విచిత్రమైన పొత్తులు మనం చూడబోతున్నాం. అంటే ఒక్కో ఊర్లో ఒక రకమైన పొత్తు. ఇక్కడ అంటే ఈ పరిణామాలు ఇలా సంభవిస్తే ఒకళ్ళు నిజంగా ఉదాహరణకి బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రేపు పొద్దున 2028 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ విమర్శిస్తుంది, అదిగో బీజేపీ బీఆర్ఎస్ 2 పొత్తులు పెట్టుకున్నాయి, ఆ 2 కూడా ఒక తాంలో ముక్కలని చెప్పి విమర్శిస్తుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ ఎలాగో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదు, కాంగ్రెస్ ఎలాగో బీజేపీతో పొత్తు పెట్టుకోదు. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ కలవటం ఒక్కటే మిగిలి ఉంది. దాని మీద ఇప్పటి నుంచే ఊహాగానాలు ఉన్నాయి. మరి అప్పటి వరకు పొత్తు ఉంటుందా లేదనేది కాసేపు పక్కన పెడదాం. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయన్న సంకేతాలు అయితే తెలంగాణలోకి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. అలాగే నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీకి 28 స్థానాలు వచ్చినాయి. బీజేపీకి మెజార్టీ రాలా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మేయర్పేట మీద గురి పెట్టింది, కాంగ్రెస్ ఎంఐఎం. అలాగే కరీంనగర్లో మాత్రం బండి సంజయ్ గారు ఇండిపెండెంట్లను కలుపుకుని మేయర్పేట బీజేపీ ఖాతాలో వేసింది కష్టపడుతున్నారు. అంటే ఒక్కో చోట ఒక్కో విధమైన పొత్తులు మనం చూడబోతున్నాం. మరి ఇది 2028 ఎన్నికల నాటికి తెలంగాణలో ఈ పొత్తులు ఏ పరిణామాలకు దారితీస్తాయి, ఎవరితో కలుస్తారు, నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా లేదా 3 పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తాయా, కాంగ్రెస్ ఒక పార్టీగా, బీజేపీ ఒక పార్టీగా, బీఆర్ఎస్ ఒక పార్టీగా అన్నది అప్పుడే ఒక అంచనాకు రాలేం. కానీ బీఆర్ఎస్ ఏం చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండి ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే బీజేపీని ఖచ్చితంగా పక్కన పెట్టి సొంతంగా పోటీ చేయడానికి వెళ్ళిపోవచ్చు.
లేదు బీజేపీతో ఒక అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం చాలా సీట్లు త్యాగం చేయాలి. అప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు లెక్కలేసుకుంటారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సపోర్ట్ కావాలి, మనకు పూర్తి మెజార్టీ రాదు, బీజేపీని కలుపుకున్నామంటే చాలా సీట్లు త్యాగం చేసైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పదు. మరి ఈ పరిణామాలు ఎలా సంభవిస్తాయి ఏంటనేది చూడాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.